అమలాపురానికి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ అమలాపురానికి వచ్చేసింది. డిసెంబర్ 16న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ. ఇప్పుడు ఎవరికి ఊరికే రావు. ఆయన యుద్ధం బాగా చేస్తున్నాడు, మనం బాగా రాయకుంటే వేస్ట్ కదా. ఆ క్రమంలో చేసిందే ఈ 3 రంగుల జెండా సాంగ్. అది ఒక్కసారి వినాలనుకుంటున్నాను మీ గొంతు నుంచి మళ్ళీ ఆ పాట. ఎక్కడ పోయినా అదే సాంగ్ అడుగుతున్నారు. ఇక్కడ రోడ్డు మీద అవుపించిన అన్న 3 రంగుల జెండా అంటున్నారు. అవును. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు, అగ్గరో కాంగ్రెస్ సూర్యుడు మరేవంతన్నో నిగ్గదీసి అడిగే మునగాడు, వీడు భూమునవానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు, మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్నో సైనికుడై పెద్ద కొడుకై యుద్ధం జయ సిద్ధమాయే, రేవంతన్న 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు, అగ్గరో కాంగ్రెస్ సూర్యుడు మా రేవంతన్న దొంగ దొరను తరిమే వీరుడు. ఇది పల్లవి ఎట్లుంటది? అంతేనా? ఇంకైనా పాడతారా? చాలా ఆల్రెడీ అందరు యూట్యూబ్ లో అందరు ఇంటనే ఉన్నారు కదా. గట్ మీరు పాడుతూ ఉంటే చూడాలనిపిస్తూనే ఉంది మాకు. ఒక్కొక్క లైన్ ఒక్కో తీరి ఉంటుంది ఇక్కడ. దాడులెన్ని జరిగిన గాని దడవలేదు రేవంతన్న, గంతగంత ఎత్తుకు ఎదిగాడు, అసలాట మొదలు నేడే అన్నాడు, ఒక్కనాడు ఊకోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు, అన్న అందరి బంధువుల ఎదిగాడో, అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చినో మన తెలంగాణ రక్షణే జయమంటున్నాడో, 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు, అగ్గరో కాంగ్రెస్ సూర్యుడు మా రేవంతన్న దొంగ దొరను తరిమే వీరుడు, వీడు భూముల వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు. ఎంత అద్భుతంగా ఉంది బాగా మీ force వాయిస్. ఉంది. చాలా ఫోర్స్. అంటే యుద్ధానికి సిద్ధం అన్నట్టు. అంటే ఆ పాట దాడి పెట్టుకొని చేస్తున్నట్టు. కార్యకర్తలకు ఉత్సాహంగా ఉండాలంటే ఏదో ఒక పాట ఉండాలి. మనం చూస్తే ఇప్పుడు గతంలో వచ్చిన ఎలక్షన్ సాంగ్స్ అన్నిటికీ భిన్నంగా ఉంటుంది ఈ ట్యూన్ గానీ ఈ పాట గానీ. అది ఒక పెద్ద సినిమాల కనుక హీరో బ్యాక్గ్రౌండ్ సాంగ్ వస్తున్నట్టు వస్తుంటది. ఈ హీరో ఎలివేషన్ లో బ్యాక్గ్రౌండ్ సాంగ్ గమనిస్తే అన్ని పాటలు, ఎలక్షన్ పాటలు అన్ని కూడా మన పల్లె ట్యూన్లలో తెలంగాణ బాణీలలో ఉంటాయి. ఇది ఎక్కడ తెలంగాణ బాణీలలో ఉండదు. ఇది సక్సెస్ కదే. ఆ పాట కన్నా ముందు శివుడు శంఖం ఉంటది. ఆ శంఖమే ఒక 10-20 సెకండ్స్ ఉంటది. నాకు తెలిసి ఈ పాటకు రేవంత్ అన్నకు హిట్ కావడానికి అది శివుడు దీవెన, శంకరుడు అండగా ఉండు, శంకరుడు మహిమ అది అనిపిస్తుంది నాకు. అది ఆ రోజే అనుకున్నాం మేము, ఆ శంఖం వేసేటప్పుడే అనుకున్నాం. అది వింటుంటేనే ఆ రోజు ఫస్ట్ మీ ఇద్దరే, నేను పాడడము చరణ్ వినడము, పక్కా ప్రజల్లో ఇది బాగా హిట్ అవుతుంది అని నమ్మకం మాకు ఆ రోజే కలిగింది. అనుకున్నట్టుగా శివుడి దీవెనలు ఆ పాటకు ఉన్నాయి, రేవంత్ అన్నకు ఉన్నాయి, ప్రజలు ఆదరించారు, విజయాన్ని పొందిండు. ఎన్ని ఇయర్స్ ట్రావెల్ అన్న మీకు రేవంత్ రెడ్డి గారికి? రేవంత్ అన్న మేము ఆల్మోస్ట్ 2013 అట్లా 13-14 నుంచి మాట్లాడుకున్న సందర్భాలు చాలా ఎక్కువ ఉండుంటాయి కదా. ఇప్పుడు యాజ్ అ సీఎం గా చూస్తున్న రేవంత్ రెడ్డి గారిని చూస్తే ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీ అనిపిస్తుంది. మాట్లాడిన సందర్భాలు ఆయన ఎప్పుడు కలిసినా కూడా సరే ప్రజల పట్ల ఎట్లుండాలి, అసలు మనం ఆగొద్దు. ఇప్పుడు నేను కనుక పాటల్లో నేను ఎట్లా పోరాడినో, ఆయన ప్రజలు, రాజకీయము, ఎదిగే క్రమము, సాధించాలి, శత్రువు చాలా బలంగా ఉన్నాడు. అప్పుడు అధికార పార్టీ 14లో 19లో వాళ్ళు గెలిచారు, వాళ్ళని ఎదుర్కోవాలంటే ఏమి యూరేషన్లు చేయాలి, ఎట్లా పాటలు చేయాలి, ఎట్లా ముందుకు పోవాలి, ఆయన ఎప్పుడు అదే ఆలోచనలో ఉండేది. ఇప్పుడు డిస్కస్ అంతా ఎప్పుడు అట్నే ఉండేది. ఎప్పుడు కూడా పాలకులు చేస్తున్నటువంటి దోపిడీ, పాలకులు చేస్తున్నటువంటి దొంగ హామీలని మనం పాటతోనే ఎండగట్టచ్చు, ఇట్లా వాడితే ఇట్లా బాగుంటుంది అని చెప్పేవాడు. ఇప్పుడు రైతుల ఆత్మహత్యల మీద ఒకటి, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట హిస్టరీ కానివ్వండి, అట్లా చాలా సాంగ్స్ రేవంత్ అన్న మేము కూర్చొని ఒక 10 సాంగ్స్ చేసినాం. డిస్కస్ చేసుకోను అంటే మామూలుగా ఆయనకు అన్ని పదాల మీద అన్నిటి మీద పట్టు ఉంటుంది. ఆయన బాగా చెప్తాడు. ఆయన డిస్కస్ అంతా వినేవాళ్ళం మేము గంటలు. అంటే ఒక్కొక్కసారి అయితే ఈవినింగ్ 7కు అట్లా కొడంగల్ పోయి అట్లా ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి పోయాం, నేను చరణ్ ఇద్దరం పోయి కూర్చొని మళ్ళీ midnight 2 వరకు టీ తాగుకుంటూ అవి విను. పాట అంతా మళ్ళీ ఒకసారి రాసుకున్న తర్వాత, చరణ్ రాసిన తర్వాత నేనే పాడాలి అక్కడ. నసన ఒకసారి మళ్ళీ పాడు, ఒకసారి మళ్ళీ ఒక్కసారి ఇందాం పాడాలి. కంటిన్యూ ఇట్లా ఇప్పుడు మీకు ఎట్లా అనిపిస్తున్నో అట్లా
ఎన్నోసార్లు అట్లా వినిపించేవాడిని. ఈయన రేవంత్ రెడ్డి గారికి అంత నాలెడ్జ్ అంటే వెరీ నాలెడ్జబుల్ పర్సన్. ప్రతి అంశం మీద ఒక అవగాహనతో మాట్లాడుతూ ఉంటారు కదా. మీరు దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా ఏం చెప్తారు? బుక్స్ బాగా చదువుతారా? బాగా గతంలో ఉన్న మన లైక్ హిస్టరీస్ అన్ని కూడా ఆయన చదవడం జరిగిందా? అంటే ఈడ ఒకటి ఉంటుందిరా, ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రంగంలో ఉంటారు. ఇప్పుడు నేను ఎట్లా సింగర్గా వచ్చాను, నువ్వు ఎట్లా యాంకర్గా వచ్చావు. రేవంత్ అన్న రాజకీయాలు ఆయనకి ఆ సబ్జెక్ట్ ఇష్టం ఉన్నప్పుడు నేను పాటలు నేర్చుకోవాలనుకున్నా, ట్యూన్ నేర్చుకోవాలనుకున్నా. ఆయనకు అదే ఇష్టం కాబట్టి నేను మనకి పాట నుంచి స్టార్ట్ చేద్దాం ఇంటర్వ్యూ. సరే ఓకే, ఫస్ట్ ఆ పాటతో స్టార్ట్ చేద్దాం. నడివి నడివి నడవవే రామక కలిసి నడుము గట్టవే రామక నడువు నడువు నడువవే రామక కలిసి నడుము గట్టవే రామక నడువు నడువు నడవవే రామక కలిసి నడుము గట్టవే రామక నడువు నడువు నడువవే రామక కలిసి నడుము గట్టవే రామక గులాబీల జెండలమ్మ బీల జండలమ గులాబీల జండలమ గులాబీల జండలమ గులాబీల జెండలే రామక గురుతుల గుర్తించుకో రామక గులాబీల జండలే రామక గుర్తుల గుర్తించుకో రామక మనవన్నా కేసీఆర్ రామక ఏమి పనులు చేసినాడు రామక మనవన్న కేసీఆర్ రామక ఏమి పనులు చేసినాడు రామక సాగు నోట్ల తలబెట్టి రామకో ఢిల్లీ మెడలు వంచినాడు రామక సావు నోట్ల తలబెట్టి రామక ఢిల్లీ మెడలు వంచినాడు రామక ఢిల్లీ మెడలు వంచినాడు ఢిల్లీ మెడలు వంచినాడు ఢిల్లీ మెడలు వంచినాడు ఢిల్లీ మెడలు వంచినాడు రామకో తెలంగాణ తెచ్చినాడు రామక ఢిల్లీ మెడలు వంచినాడు రామక తెలంగాణ తెచ్చినాడు రామక మనవన్నా కేసీఆర్ రామక ఎంత మంచి పనులు చేసే రామక మనవన్న కేసీఆర్ రామక ఎంత మంచి పనులు చేసే రామక పాలమూరి కరువు చూసి రామకో పారెలిల్లు తెచ్చినాడు రామక పాలమూరి కరువు చూసి రామక పారనీళ్లు తెచ్చినాడు రామక పారెలిల్లు తెచ్చినాడు రామక తాగలిల్లు తెచ్చినాడు రామక పారనీళ్లు తెచ్చినాడు రామక తాయనీళ్లు తెచ్చినాడు రామక రైతు బాధ చూసినాడు రామక రైతు బంధు ఇచ్చినాడు రామక రైతు బాధ చూసినాడు రామక రైతు బంధు ఇచ్చినాడు రామక గులాబీల జెండలమ్మ గులాబీల జెండలమ్మ గులాబీల జెండలమ్మ గులాబీల జెండలమ్మ గులాబీల జెండలే రామక గురుతుల గుర్తించుకో రామక గులాబీల జెండలే రామక గుర్తుల గుర్తించుకో రామక పేద ఇంటి బిడ్డది రామక పెళ్లిలు చేసినాడు రామక పేద ఇంటి బిడ్డవి రామక పెళ్లిలు చేసినాడు రామక లక్ష పాదారులే రామక లక్ష్మీ కళ్యాణమే రామక లక్ష పదారులే రామక లక్ష్మీ కళ్యాణమే రామక కేసీఆర్ పిలుపున్నది రామకో తెలంగాణ గెలుపున్నది రామక కేసీఆర్ పిలుపున్నది రామక తెలంగాణ గెలుపున్నది రామక వసమ్మీల కోదమా వసమ్మీల కోదమా వసమ్మీల కోదమా వసమ్మీల కోదమా వసమ్మీల కోదమా రామక అన్నను గెలిపిత్తమా రామక అసమ్మీల కోదమా రామక అన్నను గెలిపిత్తమా రామక కేసీఆర్ పిలుపున్నది రామక కేటీఆర్ గెలుపున్నది రామక కేసీఆర్ పిలుపున్నది రామక కేటీఆర్ గెలుపున్నది రామక మంచి పనులు చేసినాడు రామకో మల్ల గెలిచి వస్తాడే రామక మంచి పనులు చేసినాడు రామక మల్ల గెలిచి వస్తాడే రామక గులాబీల జెండలమ్మ గులాబీల జెండలమ్మ గులాబీల జెండలమ్మ గులాబీల జెండలమ్మ గులాబీల జెండలే రామకో గురుతుల గుర్తించుకో రామక గులాబీల జెండలే రామక గుర్తుల గుర్తించుకో రామక గురుతుల గుర్తించుకో రామక కారును గుర్తించుకో రామక గుర్తుల గుర్తించుకో రామక కారులు గుర్తించుకో రామక జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ మళ్ళా మా కేసీఆర్ సారే గెలవాలి. రైట్ అమ్మ, నిజంగా అది అసలు మట్టిలో మాణిక్యాలు అంటారు కదా. సో అసలు ఆసం పాడుతున్న ఆ పాట వింటుంటే ఆ 116 లక్ష్మీ కళ్యాణం అనుకుంటా. సో అసలు నిజంగా పాట వింటుంటే కేసీఆర్ ఏమేమి డెవలప్మెంట్లు చేసిండో ఆ పాట రూపంగా తెలియజేసారు. అసలు ఫస్ట్ ఆ పాట పాడదామని చెప్పి అసలు ఎలా అనుకున్నారు? అంటే మన ఫస్ట్ మీరు ప్రిపేర్ చేసుకున్నారా ఎలా వాడాలా అని? లేదు సార్, ఆ, రిపోర్ట్ చేసుకోలే. ఉమ్, ఈ మా తాండ్ర గ్రామం సర్పంచ్ అమ్మ సుశీలమ్మ ఉమ్, పెద్ద ఎత్తున మమ్మల్ని మహిళలందరినీ ఉమ్, ఆ బహిరంగ సభ కేసీఆర్ సారు కొల్లాపూరికి వస్తున్నాడు, ఉమ్, మనం కేసీఆర్ మన ప్రభుత్వం మీటింగ్ పోదామని మా సర్పంచ్ అమ్మ సుశీలమ్మ గారు ఉమ్, మమ్మల్ని పెద్ద ఎత్తున మహిళలందరినీ 2 బస్సులు కట్టుకొని
మేము సార్ మీటింగ్ కానీ కొల్లాపూర్కి వెళ్తున్నాం. ఆ నీళ్ళ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తాడు కదా సార్, చూసేద్దామని మీటింగ్కి వెళ్ళినాం సార్. పోయి 2 బస్సులు కట్టుకున్నాము. ఆ కలకుర్తికి పోయినాం సార్. కలకుర్తి కాడ నుంచే మేము మొదలు పెట్టుకున్నాం పాట. దోసు మీద సార్ వస్తుండు పాడాలి. సారు చేసిన పనులే నాకు అరే పాడాలంటే ఏం పాడాలి సార్. లక్ష్మీ కళ్యాణం ఇస్తుండే కదా సార్, 1,16,000 లక్ష్మీ కళ్యాణం ఇచ్చి చనిపోయిన వారికి రైతు బంధు ఇచ్చి, 1 కుంట భూమి ఉన్న రైతు బీమా ఇచ్చి 5 లక్షలు, గృహలక్ష్మి ఇండ్లు ఇచ్చే, అన్నిటికీ సౌకర్యం ఇస్తుండే కదా సార్. ఇవన్నీ సారు చేసిన పనులనే మనం సారును చూడాలని దోసు మీద ఆ సారు చేసిన పనులు కేసీఆర్ మన ప్రభుత్వానికి చేసిన పనులే నేను పాడిన. నీళ్లు తెచ్చే మనకు నీళ్ళకి ఎంత ఇబ్బంది ఉండే సార్. అప్పుడు బిందెలు తీసుకుని ఒక బోర్ కాడికి ఒక కాడికి పోవాలంటే ఒక బిందె ముంచే వరకు బాయిల నీళ్ళే లేవు. నేను నా పెళ్లి అయినాక కూడా నీళ్ళకు మస్తు ఇబ్బంది పడ్డా. మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక అన్నిటికీ తాగునీళ్లు సాగునీళ్లు, పాలమూరి కరువు, దేశాలు రాజ్యాలు పోయి పిల్లల తలలు ఇడిచిపెట్టి ఒకరికి చస్తే ఒకరు కూడా చూసుకోపోయారు సార్. దేశాలు పోయి బతికేది. ఇప్పుడు మన తెలంగాణ మన ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ సార్ మనకు నీళ్లు తెచ్చిండు, పచ్చదనాన్ని ఇస్తుండు, మనకు అన్నిటికీ ఇప్పుడు తాగనీక 24 గంటలు కరెంటు. పొద్దున్నంతా ఇంత పని చేసినా ఇంతసేపు ఇంటికాడ ఉండాలంటే ఇంతసేపు ఫ్యాన్ వేసుకుంటున్నాం సార్. ఇబ్బంది. గుడ్డియలు గరిసి దీపాలు పెట్టక ఒక 2 గంటల కరెంట్ ఇస్తే ఎంత ఇబ్బంది ఉండే. రైతులు పత్తి చేలకు మందులకు దానికి ఎంత ఆరాట పడ్డారు సార్. వాళ్ళకు రైతు బంధు ఇచ్చి వాళ్ళ ముఖాలలో సిరినవ్వులు చూస్తున్నాడు కేసీఆర్ సార్. ఏం తుట్టి చేయలే. కేసీఆర్ మళ్ళా రావాలి, మళ్ళా పెద్ద ఎత్తున 3వ ముచ్చటగా కేసీఆర్ సార్ రావాలి. ఇంకా పెద్ద మంచి పనులు ఇంకా పెద్దగా గొప్పగా చదివి మనం మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేసి మంచిగా సార్ పనులు చేస్తున్నదే వాడిన సార్ నేను. మరి మీరేమో అభివృద్ధి జరుగుతుందని చెప్పి పాట రూపంలో తెలియజేసారు. అవును సార్. మరి అసలు రైతులకి కరెంటే వస్తలేదు, రైతు బంధు కూడా వస్తలేదు సరిగా. మొత్తం ఎమ్మెల్యే మనుషులకి ఎంపీల మనుషులకి తీసుకుంటారు. అసలు కేసీఆర్ పథకాలు ఏవి సామాన్య జనాలకు అందుతలేదు అంటారు. మరి ఎందుకు వస్తలేదు సార్? ఇప్పుడు పెళ్లి చేస్తే 1,16,8 నెల కాకతోలుగానే పెళ్లి కార్డు ఇస్తే లక్ష్మీ కళ్యాణం వస్తూనే ఉంది సార్. రైతు బంధు వస్తూనే ఉంది సార్. 6 నెలలకు మనకు అవి పడతానే ఉంది. మనకి ఏ ఇబ్బంది లేకుండా 24 గంటలు ఒక 10 నిమిషాలు కరెంట్ పోయే వరకు ఫోన్లు చేసి అది చేస్తారు. 24 గంటలు కరెంటే ఉంది కదా, మనం చూస్తున్నాం కదా సార్. కరెంట్ వేసుకొని మేము బుగ్గలు వేసుకొని పండుకుంటున్నాము. అన్ని మంచిగా చేస్తుండు సార్. కరెంట్ అయితే వస్తుంది, కరెంట్ వస్తుంది. అన్ని పథకాలు మంచిగా చేస్తుండు సార్. మళ్ళా గెలిచాలే కేసీఆర్, మన ప్రభుత్వం గెలిచాలి. మనకంటే గొప్ప ఇంకా మన తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ఇంకా మంచి పనులు చేస్తారు సార్. మళ్ళా గెలిచి రావాలి సీఎం సార్. 3వ ముచ్చటగా గెలిచి రావాలి. జై తెలంగాణ, జై కేసీఆర్. మళ్ళా మన సారే రావాలి. మళ్ళా మొత్తం మన ప్రభుత్వం ఎక్కడ పోయినా గానీ ముందడిగేసి మనం తెలంగాణను ఇంతవరకు సార్ పోరాటం చేసి ఎంత అది చేసిండో అదే కట్టు కట్టి మనం పెద్ద ఎత్తున ఇంకా 3వ మన సార్ మళ్ళా గెలిచి రావాలి. సో సార్ కోసం ఏది పాటలు పాడడానికి సిద్ధంగా ఉన్నాం అన్నమాట. అయితే సిద్ధంగా ఉన్నా సార్. ఈ రూపం తెలవాలంటే మా సుశీలమ్మ, మా గ్రామ సర్పంచ్ అమ్మ గారు నాకు నేర్పిన ఈ స్థాయిలకు, నేను ఈ స్థాయిలకు వచ్చి నేను ఇంత అయ్యి నేను కేసీఆర్ సార్ని, కేటీఆర్ సార్ను, హరీష్ రావు సార్ని కలుస్తాను. నేను కళలు కూడా అనుకోలేదు సార్. అందులో పథకాలు ఉన్నాయి కదా, మీరు పాట పాడినారు. అందులో కొన్ని పథకాల పేర్లు కూడా చెప్పి మీరు పాట పాడారు. అవన్నీ మీకు ఎలా నేర్పించారు? లేకుంటే మీరు చూస్తున్నారా? లేకుంటే అది ఎవరైనా చెప్పారా మీకు ఇలా పాడమని? చూస్తున్నాం కదా సార్. ఇచ్చినవి తెచ్చుకుంటున్నాం. ఎడుకో పోయి రన్నా ఎడుకో అంటే రైతు బంధు కూడా నీకు బ్యాంక్ కాడికి పోయినాం అమ్మ అని పటేన్లు రండ్రి, పటువాళ్ళు రండ్రి, రైతులు అండ్రి. ఎడుకో పోతున్నాం అమ్మ అని అంటే మా పిల్లలు మొన్న పెళ్లి చేసిన అమ్మ లక్ష్మీ కళ్యాణ్ అనుకోయినా బ్యాంక్ కాడికి ఎందుకు వచ్చి రక్కని మేము మా లక్ష్మీ చిట్టి కట్టనిక పోతే బ్యాంకులు చూపించిరి. ఇంకా ఏది నీళ్లు భగీరథ నీళ్లు ఇంటింటికి కొనాల సార్. నీళ్లు 24 గంటలు ట్యాంకులు, ఇంటికాడ తాగనీకే నీళ్లు, సాగునీరు. ఇప్పుడు ఊటలు పట్టి కాలువలు వస్తే లేని ఎండిపోయిన బోర్లు కూడా ఊటలు పట్టి పంటలు వంతున్నాయి. 4 కష్టం చేసుకునే కాడ 10 మంది పోయి బతుకుతారు సార్. మనకు లేకున్నా ఇంకా ఉన్న నీళ్ళ కాడ అయితే పోతున్నాం కదా. అంటే ఇవన్నీ వాస్తవంగా చూసి అన్ని అవుతున్నాయి కాబట్టి ఇలా రాసి పాట పాడడం అంటావు. రాసి చూస్తున్నాం సార్. ఇప్పటిది క్షణములు ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి అదే అంటున్నాను. అంత షాక్ అయినా. రాసిందేం కాదు, ఆమె సొంతంగానే గవర్నమెంట్ చేసే పనులను ఆమె పాట రూపంలో పాడింది. తప్పని అంటే ఇది ఎవరో ఒత్తిడి చేసి పాడించింది కాదు. ఆమె సొంతంగానే ఆమె మనసు పూర్తిగానే కేసీఆర్ మీద అభిమానంతో వాడింది సార్. అంటే చాలా మందికి